2 అంగుళాలు తక్కువ వస్తూ ఉంటుంది ముడి వేసినప్పుడు. ఏమిటా 2 అంగుళాలు అంటే దామోదర లీలయందు చాలా గొప్ప విషయం అది. ఏమిటా 2 అంగుళాలంటే నేను కడుతున్నానన్న భావన, నేను కట్టడానికి ఒక సాధనం ఉన్నది అన్న భావన. ఈ 2 ఉన్నంతకాలం పరమేశ్వరుడు వశుడు కాడు. నేను ఇదిగో ఇది చేస్తున్నాను కాబట్టి భగవంతుడు నాకు వశుడవుతాడు, అది లేదు లోకంలో. నేను అన్నది అదుపు తప్పిపోవాలి, ఆనందం పొందేయాలి. ఆ నేనన్న మాట విస్మరణ పొందాలి. విస్మరణ పొంది ఆనందాశ్రువులయందు లయం అయిపోవాలి. అంటే మీరు నేనన్న మాట పట్టుకున్నారో లేదో, నేను పూజ చేసుకుంటున్నాను అనుకోండి, పూజ చేసుకునేటప్పుడు అథాంగ పూజ అని చేస్తాం. పాదయో ఏదో పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి అని వరుసగా చీలమండలు, మోకాళ్ళు, ఆ తర్వాత ఊరూం పూజయామి, కటిం పూజయామి, నడుం, నాభిం పూజయామి, బొడ్డు, ఉదరం పూజయామి, కడుపు, వక్షస్థలం పూజయామి, స్కందౌ పూజయామి, భుజాలు, హస్తౌ పూజయామి, చేతులు, కంఠం పూజయామి, ఓష్ఠే పూజయామి, గడ్డం, ఆ పైన పెదవులు, ఆ పైన నాసికాం పూజయామి, ఆ పైన నేత్రే పూజయామి. మెల్లిగా ఒక్కొక్క పువ్వు కంటికి తగల్చి వదిలేయడం. ఆ తర్వాత కర్ణౌ పూజయామి, చెవులు, ఆ తర్వాత శిరః పూజయామి, తల మీద, ఆ తర్వాత పళ్ళెం పట్టుకుని పైకి లేచి సర్వాంగణ్యాని పూజయామి, పైనుంచి పోస్తే మళ్ళీ అంత వేగంగా పువ్వులు పడిపోతుంటే తల, కళ్ళు, ముక్కు, నుదురు, ఆయన యొక్క పెదవులు, భుజాలు, వక్షస్థలం, ఆయన యొక్క కడుపు, నాభి, ఆ నడుము, ఆయన యొక్క తొడలు, మోకాళ్ళు, ఆయన యొక్క చీలమండలు, పాదాలు, వేళ్ళు, గోళ్ళు, నాకు అంత పువ్వులతో అంత వేగంగానూ మనసులో కనపడాలి. ఇందులో నేను పూజ చేస్తున్నప్పుడు ఊరూం పూజయామి అన్నాను అనుకోండి, ఆయన తొడల మీద వేశాను అనుకోండి, నాకు మనసులో ఆయన తొడలు కనపడ్డాయనుకోండి, పరమ సంతోషాన్ని పొంది పట్టు పీతాంబరం కట్టుకున్నటువంటి స్వామి నా ఎదురుగుండా కూర్చునుంటే ఆయన 2 తొడల మీద పువ్వులు వేసి పరమానందంతో నేను మోకాళ్ళ మీద లేచి నించో ఆయన 2 కాళ్ళు కౌగిలించుకొని నా తల ఆయన తొడల మీద పెట్టి ఉండిపోయాను అనుకోండి, ఇప్పుడు పరమానందంలో నాకు దేహస్మృతి పోయి నేనన్న భావన పోయి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారిపోతున్నాయి అనుకోండి. ఇప్పుడు నేనన్న భావన, కట్టడానికి ఒక ఉపకరణం అన్న భావన 2 లుప్తమైపోయిన చోట ఈశ్వరుడు నాకు లొంగిపోయాడు తప్ప, నేను చేస్తున్నానన్న భావన నా యందు ఉన్నంతకాలం, నేను ఉపకరణాన్ని వాడుతున్నానన్నంతకాలం అసలు ఆయన యందు నేను లయమవను. 3 ఒకటి కావు ధ్యానంలో. ధ్యానం చేసేవాడు, ధ్యానము చేయబడుతున్నది, ధ్యానము 3 ఏకమవ్వాలి, అవవు. ఈ ప్రక్రియ నిరూపించడం 2 అంగుళాలు తక్కువ కావడం భక్తికి